ఎన్నికలు అయిపోయాక అందరు చూపొచ్చి ఎగ్జిట్ పోల్స్ మీద పడింది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 2024. ఇక్కడ డెక్కన్ 24/7 ఒపీనియన్ పోల్స్ వీళ్ళు చాలా డిస్క్రిప్టివ్గా ఇచ్చారు. వీళ్ళు తీసుకున్న శాంపిల్ సైజు ఓవరాల్గా ఆంధ్ర రాష్ట్రం మొత్తం వీళ్ళు చేసిన శాంపిల్స్ తీసుకున్న శాంపిల్స్ 8,75,692 ఓట్లు. ఇన్ని శాంపిల్స్ తీసుకున్నారు. అంటే యావరేజ్గా వచ్చేసరికి 4,500 ఒక్కొక్క అసెంబ్లీకి తీసుకున్నారనమాట. అయితే ఈ విధంగా ఓట్ షేర్ని చూసుకుంటే వీళ్ళు అదర్స్కి వచ్చేసరికి 6%, జేఎస్పీకి 12%, బీజేపీకి 2%, టీడీపీకి 32%, వైఎస్ఆర్సీపీకి 48%. అంటే ఓట్ల పర్సంటేజ్ చూసుకుంటే ఓవరాల్గా వైఎస్ఆర్సీపీకి 48 అనుకుంటే టీడీపీ 32, బీజేపీ 2, 34, జేఎస్పీ 12, 46 అంటే 2% షేరు డిఫరెన్స్ ఉందన్నమాట. తర్వాత నెంబర్ ఆఫ్ సీట్స్ అదర్స్కి 0, జేఎస్పీకి 5, బీజేపీ 0, టీడీపీ 39, వైఎస్ఆర్సీపీకి 131. సో ఓవరాల్గా చూసుకుంటే డెక్కన్ 24/7 ఒపీనియన్ పోల్ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి 131 సీట్లు ఇచ్చింది. టీడీపీకి వచ్చేసరికి 39, బీజేపీ 0, జేఎస్పీ 5 అంటే టోటల్ 44. అలయన్స్కి వచ్చేసరికి 44 ఇచ్చారు. వైఎస్ఆర్సీపీకి 131 ఇచ్చారనమాట. సో ఓవరాల్గా ఇది అనమాట సర్వే.